ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలి, ఏం చేసైనా సరే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నమే ఈ కూటమి అన్నది ప్రజా సంక్షేమం కోసమో ప్రజలకి మంచి చేయడానికి పుట్టలేదు. ఈ కూటమి అన్నది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే పుట్టింది. ఒంటరిగా వైసీపీని ఎదుర్కొనే దమ్ము లేక, ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఈ కూటమి అన్నది ఏర్పడ్డది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించినాయి. కానీ ఈరోజు ఈ కూటమిలోనే కుమ్ములాట్లు మనం చూస్తున్నాం. పిఠాపురంలో చాలా రోజుల నుంచి ఈ రచ్చ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీలలో కూడా ఈ రచ్చ అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ఒక వీడియో అన్నది వైరల్ అయింది. ఏంటి ఆ వీడియో అంటే గంటా శ్రీనివాసరావు గారి వీడియో, భీమిలి నియోజకవర్గం. ఈ వీడియోలో ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు విశాఖపట్నం నార్త్. ఎవరు అంటే విష్ణుకుమార్ రాజు గారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో నిజంగా మనందరం వినాలి. ఒక్కసారి వీడియో వినండి, దాని తర్వాత విషయాలు నేను మాట్లాడతాను. అప్పటికప్పుడు చేసింది అందుకని ముందు నాకు పెట్టక సభకు పెట్ట పంపిస్తారు. టేకట్ కూడా గ్రాండ్ కూడా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతారు. ఆడోడు ఒకటి వచ్చేదో మాట్లాడు, దొంగ కూడా వచ్చేదో మాట్లాడు, దొంగ కూడా వచ్చేదో చేస్తాడు. ఏంటి మీరేదో ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పెడితే ఒక రైతు ఏం మాట్లాడుకోవచ్చు. కాదు కరెక్ట్ కాదు. భీమిలి నియోజకవర్గంలో ఫిల్మ్ నగర్ క్లబ్ ఏదైతే ఉందో ఈ క్లబ్ యొక్క లీజుకు సంబంధించినటువంటి మ్యాటర్లో భీమిలి ఎమ్మెల్యే అయినటువంటి గంటా గారి ప్రమేయం అన్నది లేకుండా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసిందంట. అసలు ఆ నియోజకవర్గం ఎవరిది? భీమిలి అంటే పాపం మన గంటా గారిది. కానీ ఆ నియోజకవర్గంలో మన రాజుగారు విష్ణుకుమార్ రాజు గారు మాటికి ఏలు పెడుతుంటే పాపం ముందు సహించినంట. అంటే ఈ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి, మన ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ముందు చాలా రోజులు సహించండు, లాస్ట్కి పాపం సహించలేక అసలు నా నియోజకవర్గంలో నీ పెద్దరికం ఏంది అని చెప్పేసి కారులో కూర్చొని బయట ఆయన నిల్చోబెట్టి ప్రశ్నిస్తున్నాడు ప్రజల మధ్యలో. దీంట్లో విశేషం ఏంటంటే ఇలా ప్రశ్నిస్తే ఈ విషయం అన్నది అధిష్టానం దాకా చంద్రబాబు నాయుడు గారి దాకా పోతుంది అని చెప్పేసి గంటా గారికి చాలా బాగా తెలుసు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు. ఇట్లా చేస్తేనే అధిష్టానం కదులుతుంది అని చెప్పేసి ఆలోచించి కావాలని చెప్పేసి ఇట్లా చేసినట్టు. ఇక్కడ గంటా గారు టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే. ఇక్కడ మనం చూసుకుంటే రాజుగారు విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కాన్స్టిట్యున్సీనే కాదు భీమిలి, ఆయన కూడా వచ్చి ఏళ్ళు పెడితే నిలదీసిండు. ఈ పంచాది ఈరోజు మొత్తం పొద్దటించి ఇదే వైరల్ సోషల్ మీడియాలో. ఎక్కడ ఏం ఆన్ చేసినా కూడా ఇది నడుస్తుంది. ఇక ఇది కాకుండా పిఠాపురం మనకు తెలిసిందే. పిఠాపురంలో నిన్నటికి నిన్న వర్మ గారిని మళ్ళీ అవమానించారు. పవన్ కళ్యాణ్ గారు వస్తుండు అంటే పోలీసులు నిజంగా ఆ తీరు చూసి నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అరే ఏంది, టీడీపీ అన్నది అధికారంలో ఉన్నది, కూటమిలో భాగం, ముఖ్యమంత్రి టీడీపీ పార్టీకి చెందినవాడైనా సరే టీడీపీ పార్టీ కార్యకర్తకి ఏంటి ఈ దుస్థితి అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇది చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు పాపం నిల్చోబెడితే ఇక సహించలేను అని చెప్పేసి పాపం వెళ్ళిపోతున్నాడో ఏందో. అక్కడికి పోలీసులు చేయకూడదు. యాక్చువల్గా తను ఒక నాయకుడు, తన సీటుని తను త్యాగం చేస్తేనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. సింపుల్ లాజిక్. అదే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతున్నారో టీడీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, అట్లాంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి మన వర్మ గారిని ప్రతి చోట అవమానిస్తున్నారు. నిన్నటికి నిన్న ఈ అవమానం అనేది చాలా దారుణం. సరే, ఇది ఒక పార్టు. రెండో వైపు కొంతమంది బచ్చగాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఏ జెండా కూలీలు అంటారో ఏదో అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇగో ఇది వైరల్ చేస్తున్నారు పొద్దుటి నుంచి. అగో ఇక్కడ చూడండి, వర్మగారి చేత కట్ చేయించిందంట. వర్మగారి చేత ఎట్లా కట్ చేయించిండ్రా? ఇక్కడ చేతులు పవన్ కళ్యాణ్ గారి కత్తల పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటే
వర్మ గారు జస్ట్ పాపం పట్టుకున్నాడు, పక్కన నిల్చోబెట్టి పట్టుకున్నాడు అంతే. ఆయన ఏం చేయలే, ఆయన రిబ్బన్ కట్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు వర్మ గారితో రిబ్బన్ కటింగ్ చేయించిండు అని చెప్పేసి పొద్దుటి నుంచి జనసైనికులు ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకుంటున్నారు. నిజం ఎవ్వరికి కనిపిస్తలేదా, లేకపోతే నేనే ఎడ్డోళ్ళని అయిపోయినానో అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. వైసీపీ మనకు తెలుసు, వైసీపీ ఇది కూటమి, ఇది వైసీపీ అనుకోండి, ఇది కూటమి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా నేను, వైసీపీ ఇది కూటమి. వైసీపీకి మొన్న ఎంత షేర్ వచ్చిందంటే 39.37%. ఇది మొన్న వచ్చినటువంటి రిజల్ట్. కూటమికి అంటే 3 పార్టీలకి కలిపి ఎంత వచ్చింది అంటే 55.3%. 55.3%. ఇందులో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీగా ఉంటుంది, ఇది కూటమి అనుకుంటే ఇందులో ఇంత టీడీపీకి వచ్చింది. అంటే 55.3%లో 45.60% టీడీపీకి వచ్చింది. నెక్స్ట్ చూడండి, జనసేనకి ఎంత వచ్చిందంటే 6.87%. ఇక్కడ రాస్తా, జేఎస్పీ 6.87%. ఇది జనసేనకు వచ్చినటువంటి పర్సెంటేజ్. ఇక బీజేపీకి ఎంత వచ్చిందంటే 2.83%. ఇక్కడ రాస్తా, 2.83 బీజేపీకి. ఇది మొత్తం వచ్చినటువంటి లెక్క బొక్క. వైసీపీకి ఒంటరిగా 39.37% వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కూటమి అన్నది చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేసిండో, లేదా పవన్ కళ్యాణ్ చేసిండో, ఎవరు చేసినా కూడా ఈ జనసేన అయినా సరే, ఈ టీడీపీ అయినా సరే, ఈ బీజేపీ అయినా సరే తనను తాను పెంచుకోవాలనుకుంటాయి. ఒకవేళ జనసేన తన పర్సంటేజ్ని, ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవాలంటే అది ఎక్కడి నుంచి పెంచుకుంటుంది? అగెన్స్ట్ పార్టీ, అపోజిషన్ పార్టీని అయితే కదిలించలేరు. ఎందుకు కదిలించలేరు అంటే దాని అపోజిషన్ పార్టీ వైసీపీకి ఉన్న ఓట్లు వైసీపీకే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి రాబోయే రోజుల్లో, అది వేరే సంగతి అనుకోండి. కాదు ఇట్లనే ఉన్నాయనుకున్నా కూడా ఒకవేళ జనసేన ఈ 6.87%ని 10% పెంచుకుందాం అనుకుంటుంది, 10% పెంచుకుందాం అనుకుంటే మరి ఇక్కడ మిగిలినటువంటి ఏదైతే దాదాపుగా 3% ఉంటుందో అది ఎక్కడి నుంచి రావాలి అంటే ఐదర్ టీడీపీ నుంచి రావాలి, లేకపోతే బీజేపీ నుంచి రావాలి. ఎవరైనా సరే తన పార్టీని విస్తరించాలనుకుంటారు కదా, విస్తరించుకోవాలనుకున్నప్పుడు బీజేపీ ఓటింగ్ అన్నా రావాలి, బీజేపీ ఓట్లన్నా పడాలి జనసేనకి, లేదా బీజేపీ ఓట్లన్నా పడాలి, టీడీపీ ఓట్లన్నా పడాలి జనసేన పెరగాలంటే. లేదు టీడీపీ పెంచాలనుకుంటే జనసేన ఓట్లు టీడీపీకి కన్వర్ట్ అవ్వాలి, బీజేపీ ఓట్లు టీడీపీకి కన్వర్ట్ అవ్వాలి. లేదు బీజేపీ తనను తాను పెంచుకోవాలంటే టీడీపీ ఓట్లు బీజేపీకి కన్వర్ట్ అవ్వాలి, లేదా జనసేన ఓట్లు బీజేపీకి కన్వర్ట్ అవ్వాలి. ఈ ముగ్గురులో ఎవరు కూడా వాళ్ళ పార్టీని విస్తరించాలి అంటే వేరే వాళ్ళ ఓట్లు వీళ్ళు తీసుకోవాలి, వేరే పార్టీలు వాళ్ళని తన వైపు కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేసుకునే క్రమంలో ఏం జరుగుతుంది అంటే కుమ్ములాటలు జరుగుతున్నాయి. అలా చేసుకునే క్రమంలోనే కుమ్ములాటలు జరుగుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇక్కడ జరిగింది కూడా అదే. ఏం చేసిండు ఈయన విష్ణుకుమార్ రాజు గారు అంటే అసలు ఆయన కాన్స్టిట్యున్సీ కానే కాదు. కాకపోతే పక్కన ఉన్నటువంటి భీమిలి ఏదైతే మన గంటా గారి కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఫ్యూచర్ని ఆలోచించి, అరే నేను 1 కాదు 2 కాన్స్టిట్యున్సీల్లో నేను యాక్టివ్గా ఉండాలి, 2 కాదు 4 చోట యాక్టివ్లో ఉండాలి, రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు, ఒంటరిగా కూడా పోటీ చేయొచ్చు బీజేపీ, కాబట్టి మనము మొత్తం రెడీగా ఉండాలి అని చెప్పేసి ఈయన విస్తరించిండు విష్ణుకుమార్ రాజు గారు. భీమిలిలో పోయి ఏరు పెట్టబోతే గంటా గారు చూసిండు గంట బలగొట్టిండు. ఇవాళ జరిగింది అదే. సేమ్ ఇదే సిచ్యువేషన్ చాలా చోట్ల ఉంది. అందుకే మీరు చాలాసార్లు వినుంటారు, జనసేన కార్యకర్తల్ని కొట్టిన టీడీపీ కార్యకర్తలని, టీడీపీ కార్యకర్తలతో గొడవకి దిగిన జనసేన కార్యకర్తలని మనం ప్రతి చోట చూస్తూనే ఉన్నాం. ఈవెన్ స్టేజ్ల మీద నాయకులు కూడా తిట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఆబ్వియస్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే నేను ఇందాక చెప్పినట్లు ఏ పార్టీ అయినా సరే విస్తరించాలి తనను తాను అంటే వేరే పార్టీలో ఉన్నటువంటి ఓట్లని తినాలి, ఓట్లని కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకునే క్రమంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు ముగ్గురు
ఒకరినొకరు కుమ్ములాడుకుంటున్నారు. ఇక వైసీపీకి వద్దాం. వైసీపీ ఓటమికి, కర్ణుడి చావుకి చాలా కారణాలు అంటారు కదా. వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే ఎలక్షన్లకి దాదాపుగా 8-10 నెలల ముందు బీజేపీ వైసీపీకి ఆఫర్ ఇచ్చింది. మనం ఇద్దరం కలిసి కంటెస్ట్ చేద్దామంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలే, నేను ఒంటరిగా ఉంటానండి, నేను ఎప్పుడూ మీతో కలవను అని చెప్పేసి. అందువల్ల బీజేపీ దాని తర్వాత టీడీపీ వైపు వెళ్ళింది. ఒకవేళ అప్పుడే బీజేపీ ఇచ్చినటువంటి ఆఫర్ని ఈయన ఒప్పుకొని ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. రెండో కారణం ఓటమికి అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈవీఎం ట్యాంపరింగ్, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మూడో కారణము ఎలక్షన్ కమిషన్ అక్కడ వాళ్ళ వైఖరి ఏదో ఉండెనో అక్కడ పోలీసు వాళ్ళని ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేసేయడము, ఏవైతే గ్రామాలు ఉన్నాయో వైసీపీ ఓటింగ్ ఉన్నటువంటి గ్రామాలు వాటిని నిర్బంధించడము, ఇవన్నీ జరిగినాయి. అందుకే చెప్పిన కర్ణుడి చావుకి కారణాలు చాలా అన్నట్టు వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక రాబోయే రోజుల్లో వైసీపీ తనను తాను 100%గా పెంచుకుంటుంది. ఈ 39% 50కి పైన పోద్ది. 57, 58 దాకా కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యం అనేది మనం కలగొద్దు. అట్లా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయారు. అన్ని హామీలు మర్చిపోయారు. ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. జస్ట్ 12వ నెల క్రాస్ అవ్వనివ్వండి, 12 నెలలు క్రాస్ అవ్వగానే ప్రజలకి ఇక మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ 90% క్లారిటీ వచ్చేసింది. ఇక 11 నెలల్లో పీకనోడు ఇంకో నెలలో ఏం పీకుతాడని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ప్రజలు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకి 12 నెలల్లో ఇంకా క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత వైసీపీ ఏం పెద్దగా కష్టపడాలి. ఇంటర్నల్గా పార్టీని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి, అది వేరే సంగతి. కానీ బయట ప్రజల్లో పెద్ద కష్టపడక్కర్లా. ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది కూడగట్టుకుంటున్నది ఈ కూటమి. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కూటమిలో కుమ్ములాటలు ఏవైతే జరుగుతున్నాయో ఆ విషయం మీద మీరేమనుకుంటున్నారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కూటమిది అన్న విషయం మీద తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.